మా వాడు చేసిన పనికి నేను ఎర్లీ మార్నింగే మైండ్ బ్లోయింగ్ అయిపోయింది అనమాట. ఏం చేశాడంటే చూడండి, ఇక్కడ ఇది స్టూల్ స్నానం చేసేందుకు బయట ఉంచే స్టూల్ని తెచ్చి లోపలేసి వాడికి కావాల్సిన ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో సెట్ చేసుకొని ఆ స్టూల్ నుంచి పైకి ఎక్కుతాడు అనమాట. ఇక్కడ టీవీ కబోర్డ్ దగ్గరికి వెళ్ళి మొత్తం లాగేస్తున్నాడు. పోనీ చిన్న చిన్నవి చేస్తే పర్లేదు. ఫైనల్లీ ఏం చేశాడంటే డ్రెస్సింగ్ టేబుల్ అద్దాన్నే పగలగొట్టాడు అనమాట. దీనికి కొత్త ఇంటికి వచ్చాక ఈ ప్లేస్లో అయితే డ్రెస్సింగ్ టేబుల్ అయితే బాగుంటుందని ఇక్కడైతే సెర్చ్ చేసాము. కానీ ఇది అద్దాన్ని ఉంచలేదనమాట. డైలీ దాని మీద కొడుతూనే ఉండేవాడు. నేను చూసే ప్రతిసారి వాటిని పక్కకు తీసేదాన్ని. ఇంక ఇది కూడా గట్టిగా ఉంటుంది కదా గ్లాస్ అని చెప్పి కొట్టిన అప్పుడే పగలదు కదా అని ఒక దాని మీద నేనైతే ఉండిపోయాను సైలెంట్గా. ఇంకా లాస్ట్ ఫైనల్గా ఇప్పుడు వచ్చేసి అద్దం పగలగొట్టాడు అనమాట. నైట్ ఏ టైంలో ముందు పగలగొట్టించడం ఏం చేశాడో తెలియదు. మార్నింగ్ లేచి చూసినప్పటికైతే అద్దం కింద పడిపోయింది. చిన్న పీస్ అయితే ఉంది. ఇంకేం చేసేవరా అనేసి అడిగితే ఇంక సైలెంట్ అయిపోయి చూస్తున్నాడు. ఇంకా అద్దం మొత్తం పగిలిపోయిందండి. చిన్న అద్దాలు ఇప్పటికే 2 అయితే విరగొట్టాడు. ఇది పెద్ద అద్దం, ఇది ఒకటే, ఇది కూడా ఇంకా చేసాడు. ఇది అడిగితే తిరిగి నన్ను కొడుతున్నాడు చూడండి. అలా ఉంది మా వాడితోని. ఇంక వీడిని ఏం చేయమంటారు చెప్పండి.